హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ. సో, దీనికంటే ముందు ఒక వీడియో అయితే పెట్టాను. షాపింగ్ వీడియో ఎందుకు, ఏంటి అనేసి. సో, అక్కడైతే నేను ఏమీ మెన్షన్ చేయలేదు. అసలు ఎందుకు షాపింగ్ చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాం అనేసి. సో, ఇక్కడైతే చెప్తాననమాట. ఏంటంటే యాక్చువల్‌గా షాపింగ్ చేసింది మా బ్రదర్ కోసము. సో, నా కోసం అయితే అస్సలు కాదు. సో, వాడి కోసం అనేసి మేమందరం షాపింగ్‌కెళ్ళి వాడికి కావాల్సినవన్నీ తీసుకునేసి అయితే షాపింగ్ అయితే చేసుకొని అయితే వచ్చామనమాట. సో, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాడు లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాడు. సో, ప్యాకింగ్‌లో ఏమేమి పెట్టుకుంటున్నాడో, అక్కడికెళ్ళిన తర్వాత ఏమేమి యూజ్ అవుతాయి, ఏం థింగ్స్ తీసుకెళ్ళాలనేసి నేను ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే చెప్తాననమాట. అసలు మీ బ్రదర్ వెళ్తున్నాడు కానీ ఎక్కడికెళ్తున్నాడు అనేది మీకీ అర్థమైతే అయ్యుండదు. ఎందుకంటే నేను అసలు చెప్పలేదు కాబట్టి. సో, ఏంటంటే మన స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కైతే వెళ్తున్నాడనమాట. అది ఎందుకోసం వెళ్తున్నాడనేసి నేను ఈ వీడియో అయితే చెప్పను. తర్వాత అయితే చెప్పాలనుకుంటున్నాను. దానికంటూ కొంచెం టైం అయితే పడతది. సో, అది కొంచెం ఏమంటారు, కొంచెం టైం అయితే తీసుకొని నేను క్లియర్‌గా ఒక 2 మంత్స్ తర్వాత 2 ఆర్ 3 మంత్స్ తర్వాత నేనైతే క్లియర్‌గా ఒక వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడైతే చెప్పాలనుకోవట్లేదు. సో, అందుకనేసి. సో, ఇక్కడేంటంటే వాడు లగేజ్ అయితే ప్యాకింగ్ చేసుకుంటున్నాడు. అక్కడ వాడు ఒక 2 ఆర్ 3 మంత్స్ అయితే ఉంటాడనమాట వేరే స్టేట్‌లో. సో, దానికోసం అనేసి వాడికి అంటే వెళ్ళి మళ్ళీ మధ్యలో అయితే రావడానికి కుదరదు. వెళ్ళడానికి వెళ్ళి అక్కడ ఉండడానికి 2-3 మంత్స్ పడతది. మళ్ళీ వాడు ఆఫ్టర్ 2 ఆర్ 3 మంత్స్‌కి మళ్ళీ మా ఇంటికైతే వస్తాడనమాట. సో, అందుకనేసి వాడికి ఆ 2 మంత్స్, 3 మంత్స్‌కి కావాల్సినవన్నీ మేమైతే మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. స్టేట్ అంటే ఏదో ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే కాదు. ట్రిప్ కూడా కాదు. ఒక కెరియర్ కోసం, లైఫ్‌లో ఒక కెరియర్ కోసము వాడైతే ఇప్పుడైతే మూవ్ అవుతున్నాడనమాట. మన స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి. బట్ ఫస్ట్ టైం అనమాట వాడు ఇలా అంటే మా ఇంటిని వదిలేసి ఇంకొక స్టేట్‌కి వెళ్ళి అక్కడ స్టే చేయడం, హాస్టల్‌లో ఉండడం అనేసి ఫస్ట్ టైం. ఇప్పటి వరకు ఎప్పుడు ఉండలేదు. నేనైతే డిప్లొమాలో అయితే ఉన్నాననమాట. ఏమంటారు, హాస్టల్‌లో. బట్ వాడెప్పుడు ఉండలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట. సో, అందువల్ల వాడికి అసలు ఏమీ తెలీదు. ఏం పెట్టుకోవాలి, ఏమి యూజ్ అవుతది, ఏం లేదండి. బట్ ఇంకోటేంటంటే నేను అప్పుడు ఏపీలోనే ఇంకో స్టేట్‌కెళ్ళాననమాట. నేను చదివింది చిత్తూరులో. సో, అక్కడికెళ్ళినప్పుడు మన ఆంధ్ర స్టేటే కాబట్టి సో, అంత నాకు ఏమీ ఎక్కువగా సెపరేట్‌గా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం రాలేదు థింగ్స్ అయితే. బట్ వీడు మన స్టేట్ కాదు, వేరే స్టేట్ కాబట్టి ఏపీ కాదంట, వేరే స్టేట్ అనమాట. అది ఏంటో ఏమైనా మీకు ఐడియా ఉంటే కింద గెస్ చేసి కింద కమెంట్స్ అయితే చేయండి. సో, అక్కడ ఏమి మన సౌత్ అయితే ఏమి దొరకవనమాట. సో, అందుకనేసి వాడు ఇంక ప్రతి ఒక్కటి మనం బయటికెళ్ళి తెచ్చుకోలేం కాబట్టి వాడన్నీ స్పెషల్‌గా వానికి కావాల్సిన లగేజ్ అంతా ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాడు. సో, ఫస్ట్ థింగ్ ఏమంటే అసలు లగేజ్‌లో ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి ఉండాలి, ఎదర్ బాయ్స్ అయినా కానీ, గర్ల్స్‌కైనా కానీ మన స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి వెళ్తున్నారు అంటే అక్కడ మనకు కావాల్సినవన్నీ దొరకకపోతే మనం ఏమైతే పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తాను. సో, నోట్ చేసుకోండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఎక్కడికైనా మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మీకు యూజ్ అవుతుంది. సో, అందుకనేసి చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే బాయ్స్ కాబట్టి క్యాజువల్స్, ఫార్మల్స్ అండ్ ప్లస్ వాడే ట్రెడిషనల్ వేర్ టీ షర్ట్స్ అని, కాలర్ టీ షర్ట్స్ అని, ఇఫ్ ఇన్ కేస్ కెరియర్ గ్రోత్కి అయితే కాలర్ టీ షర్ట్స్ అండ్ నార్మల్ కాలేజ్ పర్పస్ అయితే కొన్ని కాలేజెస్కి రౌండ్ నెక్స్ ఉంటాయి, కొన్ని కాలేజెస్కి ఓన్లీ కాలర్ టీ షర్ట్సే ఉంటాయి అనమాట. సో, అలాంటివి ఏమైనా ఉంటే మీకు కావాల్సినవన్నీ ఒక 10 పేర్స్ కానీ ఒక 15 మీ లగేజ్ని బట్టి మీరు ప్యాక్ చేసుకోవాలన్నమాట. సో, ఫస్ట్ అవన్నీ ప్యాక్ చేసేసుకున్నాడు. అంటే వాడి దగ్గర ఉన్నటువన్నీ ఫస్ట్ లైన్‌గా ప్యాక్ చేసుకుంటూ వచ్చామంట. అంటే ఏవి గుర్తుంటే అవి ప్యాక్ చేసుకుంటూ వచ్చాము. ఎందుకంటే హడావిడిగా అప్పటికప్పుడు అన్నీ ఒకటేసారి ప్యాక్ చేసుకోవాలంటే అస్సలు కుదరదు. ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే 1 డేనో, 1 వీకో వెళ్ళే ట్రిప్ అయితే కాదు. ఉండే స్టేయింగ్ అయితే కాదు కదా! ఒక 2-3 మంత్స్ కాబట్టి వాడు అన్నీ ప్రతి ఒక్కటి మైండ్‌లో గుర్తుపెట్టుకొని నోట్ చేసుకొని మరి అయితే ప్యాక్ చేసుకోవాలి. ఇంకోటేంటంటే మీకిక్కడ బెనిఫిట్ ఉండాలంటే మీరు ఒక నోట్ చేసుకోండి. ఎందుకంటే ఒక బుక్‌లో అయినా రాసుకోండి. నాకు ఇవి కావాలి, ఇవైతే ఉండాలనేసి ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి. లేదంటే ఫోన్‌లో నోట్ ప్యాడ్ ఉంటుంది కదా! మామూలుగా మనకి నోట్స్ అనేది. దాంట్లో అయినా మీరు ఎంటర్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడు మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ప్రతి ఒక్కటి గుర్తుండి అన్నీ మీరు లగేజ్‌లో అయితే ప్యాక్ చేసుకుంటారనమాట. లేదంటే మనం అన్నీ మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. అలా అనమాట. అది అలా మీరు నోట్ చేసుకుంటే మాత్రం మీకు ప్యాకింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో, ఇక్కడైతే నేను వాడికి హెల్ప్ చేస్తూ ఉన్నాను. నేను ఒక పక్క వీడియో తీస్తున్నాను, వాడికి హెల్ప్ చేసుకుంటూ ఉన్నాననమాట. సో, ఫస్ట్ వానికి కావాల్సినవన్నీ జీన్స్ అవన్నీ చెప్పాను కదా! అవన్నీ పెట్టేసుకున్నాడు. అండ్ షాపింగ్ చేసుకొచ్చిన కొన్ని టీ షర్ట్స్, కొన్ని ఫార్మల్స్ అయితే ఉన్నాయి కదా! సో, అవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాడంట. ఇలా ఏమంటారు, టీ షర్ట్‌ని ఇలా మొత్తం రోల్ చేసి పెట్టామంటే కొంచెం స్పేస్ అనేది వస్తదనమాట. మన షర్ట్స్, క్యాజువల్ షర్ట్స్ లేకుంటే ఫార్మల్ షర్ట్స్ మనము అట్లనే పెట్టేసుకొని నీట్‌గా ఉంటాయి.
టీ షర్ట్స్ అయితే ఇలా రౌండ్ చేసుకుంటేనే మనకి స్పేస్ అనేది బాగుంటుంది, దానికి అంత ఐరన్ కూడా అవసరం లేదు కాబట్టి సో అదైతే ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ వీడు కొన్ని రౌండ్ నెక్ టీ షర్ట్స్ అండ్ కొన్ని కాలర్ నెక్ టీ షర్ట్స్ అయితే ప్రిఫర్ చేసుకుని అవైతే పెట్టుకుంటున్నాడు. సో వానికి అది ఎక్కడ అది ఎలా యూజ్ అవుతుందో అలా అవుతుంది అనేసి అదైతే పెట్టేసుకున్నాడంట. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకు కావాల్సిన నాప్కిన్స్ కానీ, ఇన్నర్ వేర్స్ కానీ, టవల్స్ కానీ, ఇంకా ఏంటంటే ఇంకా మీకు ఏమన్నా యూజ్ అవుతే టిష్యూస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అన్నీ పెట్టుకోవాలన్నమాట. అండ్ నైట్ వేర్ టీ షర్ట్స్, నైట్ వేర్ షార్ట్స్ కానీ, బాక్సర్స్ కానీ ఇలా ఉంటాయి కదా బాయ్స్కి. అదే గర్ల్స్కి ఏమేమి కావాలంటే ట్రెడిషనల్ కుర్తాస్ కానీ, కుర్తా సెట్స్ కానీ, టాప్స్ కానీ, ఏమన్నా అక్కడ ఈవెంట్స్ జరిగితే కావాల్సిన ట్రెడిషనల్ వేర్స్, శారీస్ కానీ, పంజాబీ డ్రెస్సెస్ కానీ, లెహెంగాస్ కానీ ఇలా ప్రతి ఒక్కటి పెట్టుకోవచ్చు అనమాట మీ కన్వీనియంట్ని బట్టి. సో దాంతోపాటు చెప్పాను కదా నార్మల్గా ఏమంటారు టవల్స్ ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వీడు వైట్ టీ షర్ట్ లేదనేసి వైట్ క్యాజువల్ షర్ట్ అనమాట, అది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు. సో అందుకనేసి అదొకటైతే తీసుకొని అది పెట్టుకున్నాడు. వైట్ అండ్ బ్లాక్ కంపల్సరీగా పెట్టుకోండి బాయ్స్ అయితే. షర్ట్స్ మాత్రం చాలా డీసెంట్గా ఉంటుంది, పొలైట్గా ఉంటుంది అనమాట. గర్ల్స్కి కూడా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సెస్ అయితే ఏమన్నా ఫార్మల్ టైప్లో ఉంటే మాత్రం అది కూడా ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే మీరు హాస్టల్లో ఉంటే అకామిడేషన్ కోసం వాళ్ళు ఒకవేళ కాట్ అరేంజ్ చేస్తే ఓకే, కాట్ అరేంజ్ చేస్తే కాట్ కూడా తీసుకొని అక్కడ మనం తీసుకోవాలంట. దాని మీద బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ అవి మ్యాండేటరీ కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకా మనకు యాక్సెసరీస్ అయితే ఉంటాయి కదా, ఇప్పుడు ఏమంటారు హెయిర్ డ్రైయర్ కానీ, పేస్ట్, బ్రష్, పౌడర్, ఇంకా అమ్మాయిలకి అయితే మేకప్ కిట్స్, సోప్స్, షాంపూస్, లోషన్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అండ్ బాయ్స్ అయితే బెల్ట్, షూస్ కంపల్సరీ అయితే ఉండాలి. షూస్ ఒకటి మీకు ఫార్మల్ షూస్ ఒకటి, క్యాజువల్ షూస్ ఒకటి, లేకుంటే స్పోర్ట్స్ షూస్ కానీ, లేకపోతే చప్పల్స్ అండ్ వాష్రూమ్ స్లిప్పర్స్ ఇలాంటివి ప్రతి ఒక్కటి పెట్టుకుంటూ ఉండాలి. అండ్ గర్ల్స్కి కూడా సేమ్ థింగ్, ఫ్లాట్స్ కానీ హీల్స్ అయితే కొన్ని దాంట్లో అలౌ చేయరు, ఎదర్ ఆఫీస్ పర్పస్కి అయినా కానీ లేకుంటే కాలేజ్ పర్పస్కి అయినా కానీ కొన్ని చోట్ల అలౌ చేయరు అనమాట. సో అలా మీకు మీ యొక్క రూల్స్ ప్రకారం అయితే మీరు అలా మొత్తం ప్యాకింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ అయితే అక్కడ అసలు అలౌ లేదంట లోపల. సో అందుకనేసి వాడు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అయితే ఏం తీసుకొని వెళ్ళట్లేదు. సో వాడికి కావాల్సిన ఒక్కటి వాడు అన్ని ప్యాక్ చేసుకున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి షాంపూని ప్యాక్ చేసుకుంటాడు, బాడీ వాష్ అండ్ షాంపూ, అది బాడీ వాష్ విత్ షాంపూ అనమాట. సో అదైతే ప్యాక్ ఎందుకంటే అది ఆల్రెడీ యూజ్ చేసాం, అది చాలా పెద్దగా ఉంది, సో సరిపోతుంది అన్నాడు, కొత్తది అవసరం లేదనేసి వాడు ఇంకా దానికి మళ్ళీ ప్లాస్టర్ వేసి వాడు నాన్న తిప్పలు అయితే పడుతున్నాడు అనమాట. ఎందుకంటే మళ్ళీ లీక్ అయితే మొత్తం బట్టలకంతా అవుతుంది కదా. సో అందుకనేసి దాన్ని అయితే నీట్గా ప్యాకింగ్ చేసుకునేసి దానికి మళ్ళీ ఒక కవర్ పెట్టేసి లోపలైతే ప్యాక్ చేసుకుని. అండ్ పర్ఫ్యూమ్స్ కూడా మర్చిపోకండి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం సమ్మర్ ఎండింగ్లోనే ఉంది, బట్ ఏంటంటే పర్ఫ్యూమ్స్ కూడా పెట్టుకుంటే మనకు మంచిగా ఉంటుంది అనమాట. సో ఇలా ప్రతి ఒక్కటి మర్చిపోకుండా మేము ప్యాకింగ్ చేసుకుంటూ వచ్చాము రోజు ఏదో ఒకటి. అండ్ మెయిన్ థింగ్ స్పెషల్గా ఏంటంటే డాక్యుమెంట్స్ అండి, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి ఒక మీ ఫైల్లో అయితే పెట్టుకోండి, ఎందుకంటే అది చాలా అంటే చాలా అవసరమే ఎక్కడికైనా వెళ్తే. అండ్ ఇంకోటి వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీ స్కూలింగ్ నుంచి ఇప్పటి వరకు చదువుకున్న సర్టిఫికేట్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఉండాలి. అండ్ మనకి గవర్నమెంట్ ప్రూఫ్స్ అయితే ఉంటాయి కదా, ఏవైతే ఆధార్ కార్డు ఉంటాయో, పాన్ కార్డు ఉంటుందో, పాస్పోర్ట్ కానీ ఇలా ప్రతి ఒక్కటి ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళి మన ఫైల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటే అన్నీ మర్చిపోతుంటాం. సో ఒక ఫైల్లో అన్నీ ఒక చోట పెట్టుకున్నామంటే ప్రతి ఒక్కటి ఏమంటారు ఉంటుందన్నమాట. సో మా తమ్ముడు వెళ్తుంది జాబ్ పర్పస్ కోసం వెళ్తున్నాడు. సో ఇదైతే అపాయింట్మెంట్ లెటరు. సో ఒక ట్రైనింగ్ అయితే ఉందనేసి అక్కడికైతే వెళ్తున్నాడు. ఏ స్టేట్ కంటే ఒడిస్సా స్టేట్కి, ఒడిస్సాలో ఒక ప్లేస్ అనమాట. మీకేమైనా ఐడియా ఉంటే కింద కామెంట్స్ అయితే చేయండి. ఇక్కడైతే నేను జస్ట్ మీకు ఎక్కడ అనేసి నేను ఒక ఐడియా అయితే ఇస్తున్నాను. మళ్ళీ దీని కన్ఫర్మేషన్ అప్డేట్ నేను తర్వాత ఫ్యూచర్లో అయితే చెప్తానమాట. సో ఇలా మేము అన్నీ ప్యాకింగ్ చేసి వానికైతే ఇంకా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాము. సెండ్ ఆఫ్ రోజు నేనైతే లేను, అప్పటికే హైదరాబాద్ వచ్చేసాను. సో సెండ్ ఆఫ్ వీడియో అయితే నేను అసలు తీయలేదన్నమాట, లేను కాబట్టి. సో ఇలా మా ప్యాకింగ్ అయితే అయింది. మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటాను. మీకు కనుక యూజ్ అయ్యింటే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.